వాడికండి, మా వాడు మంచివాడేనండి. మన కోళ్ళు వచ్చినప్పటి నుంచే వీడి బుద్ధి మారుకు. అబ్బాయి ఎంత ద్వేషమో ఈ అత్తగారి కోళ్ళ మీద. వాళ్ళు అడుగొట్టాక పైగా సామెత చెబుతుంది వెంటనే, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ. ఆ సామెత వాడేది ఎక్కడమ్మా? నువ్వు అడుగు పెట్టినప్పుడు మీ ఆయనకి ఇంటికి అంత మేలు జరిగిందా? కోడలు అడుగు పెట్టగానే కీడు జరిగిందా? అంచేతనే కోడళ్ళు సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీ పాదం మంచిది, మీరు అడుగు పెట్టాక జరిగిందంటే అంగీకరించకండి, అది వారి మీదకే పెట్టేయండి. అత్తగారు మీ పాదమేనంటే నాదేముందని చెప్పండి, గొడవలేదు. రేపు పొద్దున మామగారు వెళ్ళిపోయినా కూడా మీ పాదమే అని చెప్పచ్చు. అత్తగారు పొగుడుతారు మరి కోడలు రాగానే, నువ్వు అడుగు పెట్టాక శుభం జరిగిందమ్మా. ఈ అమాయకపు కోడలు, మా అత్తగారికి నేనంటే ఎంత ఇష్టం, అడుగు పెట్టాకే మా మామగారికి ప్రమోషన్ వచ్చిందని చెప్పింది. పాపం ఎర్రమ్మాయి ఆనందిస్తుంది. 4 రోజులకు మామగారు పోయాడు అనుకో, ఇది కూడా ఈ పాదమే మరి. అందుకే తెలివైన వాళ్ళు ఏం చేయాలి, భలేవారే అత్తగారు ఇంతకాలంగా ఇంట్లో ఉంటారు, మీ పాదం కంటే నా పాదం గొప్పది ఎలా అవుతుందండి? బావగారికి ప్రమోషన్ రావడం మీ పాద మహిమే అంటే రేపు పొద్దున పోయినా ఆ పాద మహిమే. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానవు పాదం. శుభాన్ని అంగీకరించామంటే అశుభాన్ని అంగీకరించవలసిందే. ప్రశంసకు సంతోషించామంటే విమర్శకి ఏడవలసిందే. ప్రశంసనే తోసిపారేయాలి, అవసరం లేదు. ఇది అలవాటు చేసుకోవాల్సిన మనస్తత్వం మీద. అందుకే చెప్పాడు, దుర్మతి చే సంపదలను నశించు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం క్రాక్ మూవీ టైటిల్